ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే 2019లో 175 స్థానాలు గెలిచి తీరుతామని జగన్మోహన్ రెడ్డి గారు మేనమామిన కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్తున్నారు. రాష్ట్రంలో 175 స్థానాలు పక్కన పెడితే కడప జిల్లాలో క్లీన్ స్వీప్ చేయగలము అన్న ధీమా మీకుందా? కడప జిల్లాలో 10కి 10 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం నాగరాజు గారు, దాంట్లో తిరుగులేదు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వస్తాము, 175 సీట్లు గెలుస్తామనేది రవీంద్రనాథ్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత అభిప్రాయము. నేను ఆ అభిప్రాయాన్ని ఖండించను, సమర్థించలేను. ఆయన అభిప్రాయం. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఈ జిల్లాలో 10 సీట్లు గెలుస్తాం, రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. 175 సీట్లు గెలుస్తామనేది నా అభిప్రాయం కాదు. ఇప్పుడు జమ్మలమడుగులో తీసుకుంటే 2 బలమైన వర్గాలుగా ఉన్న రామసుబ్బారెడ్డి గారు కావచ్చు, ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరూ కూడా ఇప్పటి వరకు వైసీపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి కూడా టీడీపీ లేఖలు ముందు నుంచి రామసుబ్బారెడ్డి అటువైపు ఉన్నారు. అంటే ఇక జమ్మలమడుగులో వాళ్ళని ఢీ కొట్టే నాయకుడు ఎవరున్నారంటారు వైసీపీకి? ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, నెంబర్ 1 పాయింట్. రెండవది ఆదినారాయణ రెడ్డి అనే యొక్క తెలుగుదేశం పార్టీలో చేరికను ఏ వర్గం కూడా హర్షించే పరిస్థితిలో లేరు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఆయన పోతున్నాడనే చెడ్డ పేరు ఆదినారాయణ రెడ్డి గారి పైన ఉంది. అదే సందర్భంలోనూ రామసుబ్బారెడ్డి కూడా తన ప్రత్యర్థిని, తన వర్గీయులను ఒకరినొకరు మర్డర్ చేసుకొని చంపుకొని ఇంత వైషమ్యాలు ఉండే వ్యక్తి తన పార్టీలోకి వస్తే కూడా స్వార్థంతో అధికారం ఉంది కాబట్టి ఆ పార్టీని విడకుండా ఉండి కలిసిపోయినాడనే చెడ్డ పేరు కూడా ఆయన మీద కూడా స్టార్ట్ అయింది. మీరు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు మీరు ఒకటైతే కనుక మేము ఒప్పుకుంటామా అని చెప్పే కోపంతో ప్రజలు ఈరోజు ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారు. 100కి 101% జమ్మలమడుగు నియోజకవర్గంలో ఈ అనైతిక కలయికను ఖచ్చితంగా ఓడగొడతారు. ఇప్పుడు మీరు అన్నారు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్లంతా మీ ఇస్తామని ప్రజలు అనుకుంటున్నారని. అదే దొంగలు అంటున్న వారిలోనే రామసుబ్బారెడ్డి ఎన్నికల నాటికి వైసీపీ వైపు వస్తే ఆ ప్రజలు ఆదరిస్తారంటారా? ప్రజలు కొంచెం మంది వ్యతిరేకిస్తారు, కొంచెం మంది ఆదరించవచ్చు. ఏదేమైనా కూడా రామసుబ్బారెడ్డి దగ్గరికి ఎలక్షన్లు వచ్చిన తర్వాత పార్టీలోకి రావడం అనేది అంత మంచి నిర్ణయం ఆయనకు మంచిది కాదు, మాకు మంచి నిర్ణయం కాదు. అధినేత తీసుకోవడానికి నిర్ణయించుకుంటే మీరేమన్నా వ్యతిరేకిస్తారా? అంతటి శక్తి నాకు లేదు. నాయకుడితో అంత సఖ్యత ఉన్న మీరు మంచి చెడ్డల గురించి మాట్లాడేంత చనువు లేదంటారా? వ్యతిరేకించడం వేరు, సలహా వేరు. మీరు వ్యతిరేకించడమా అన్నారు, అంత శక్తి లేదు. సలహా ఇవ్వడమా అన్నారనుకో, ఖచ్చితంగా సలహా ఇస్తారు. ఏమన్నా సలహా ఇస్తారు? మనం ఎవరినైతే నమ్మి ఒక కార్యకర్తను, ఒక నాయకుడిని నువ్వు నిర్ణయించినావో ఇతనే క్యాండిడేట్ అని చెప్పి అతని ద్వారానే పోరు జలపమని చెప్తాను నేను. ప్రజల్లో విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. వీళ్ళతో ఈ అనైతికమైన కలయికలు కలిసిన ఈ మనసులతో చేతులు కలిపి మన చేతులకు కూడా అపవిత్రం చేసుకోవడం అనేది ఇష్టం లేదు. ప్రజల అభిప్రాయం, ప్రజల యొక్క ప్రేమే మనకు శ్రీరామ రక్ష. వాళ్ళే మనల్ని కాపాడుతారు. ఇది నా సలహా. ఇటీవల అసలు ఇదంతా కూడా కడప జిల్లా ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. అసలుకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చరిష్మా, వాళ్ళ డెవలప్మెంటు, రాజారెడ్డి గారి నుంచి కూడా రాజశేఖర రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి, అంటే రాజారెడ్డి రాజకీయాల్లో లేకపోయినా రాజశేఖర రెడ్డి గారు సీఎంగా చేశారు. అసలుకి పులివెందులను తీసుకుంటే మరో సింగపూర్లో తయారు చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తారు. అయితే ఇటీవల పేర్ల పార్థసారథి రెడ్డి, ఎవరైతే వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో అక్యూజ్డ్గా ఉన్నారో ఆయన ఇటీవల జగన్మోహన్ రెడ్డి పైన 2019లో పోటీ చేస్తాను, గెలిచి తీరుతానని ప్రగల్భాలు పలుకుతున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయము. పెడకంటి రెడ్లంతా మేము ఒకటైపోయాము, ఇక మాదే విజయము అనే ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు ఆయన. రెడ్డి కమ్యూనిటీలో పులివెందుల తాలూకాలో పెడకంట్లి, పోగనాటి, కొడదెకాపు అనే వ్యత్యాసం, సబ్ క్యాస్ట్ వ్యత్యాసం పులివెందుల తాలూకా లేదు. కొంచెం ఆ సబ్ క్యాస్ట్ వ్యత్యాసము అవన్నీ ఉండేది ప్రొద్దుటూరు, మైదుకూరు కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి తప్ప పులివెందుల తాలూకాలో లేదు. రెండోది పార్థసారథి రెడ్డి అభ్యర్థి కాడు. పార్థసారథి రెడ్డి అభ్యర్థి కాడు, తెలుగుదేశం పార్టీకి అభ్యర్థి కాడు. ఆయన కాదు అభ్యర్థి. నేను మీ రాచమల్ల శివప్రసాద్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.